ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చాలా కాలంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మహమ్మద్ షమీకి జట్టులో చోటు దక్కింది. షమీ చివరిసారిగా 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా తరపున ఆడారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి టీ20 సిరీస్ లో చోటు దక్కింది. అయితే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో రిషబ్ పంత్ కు చోటు దక్కలేదు. సంజు శాంసన్ తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ జురెల్ కు జట్టులో చోటు కల్పించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. టీమిండియా సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సంజు శాంసన్, వికెట్ కీపర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్. ఇక ఇండియా ఇంగ్లాండ్ల జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 2వ తేదీతో టీ20 సిరీస్ పూర్తి కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. భారత్ ఇంగ్లాండ్ల మధ్య 5 టీ20ల సిరీస్ షెడ్యూల్. తొలి టీ20 జనవరి 22న కోలకత్తాలో, రెండో టీ20 జనవరి 25 చెన్నైలో, మూడో టీ20 జనవరి 28 రాజ్కోట్ లో, నాలుగో టీ20 జనవరి 31 పూణేలో, 5వ టీ20 ఫిబ్రవరి 2 ముంబైలో జరగనుంది.